భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య శనివారం నుంచి ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగం కానప్పటికీ కూడా టీమిండియా ఈ మ్యాచ్ లో పూర్తిస్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి నంబర్ 3 స్థానంలో ఎవరు ఆడతారు అనే దానిపైనే ఉంది. చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో నంబర్ 3 స్థానంలో నిలకడగా ఆడే ఆటగాడు దొరకడం లేదు. కరుణ్ నాయర్, సాయి సుదర్శన్లతో పాటు పలువురు ఆటగాళ్లు ఈ స్థానంలో బరిలోకి దిగినప్పటికీ కూడా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఎంపిక చేసిన జట్టులో దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్లు నంబర్ 3 స్థానం కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో తుది జట్టులో చోటు దక్కించుకుని ఎవరు నంబర్ 3 స్థానంలో ఆడతారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. టెస్టుల్లో సాయి సుదర్శన్ కు గతంలో సరైన అవకాశాలు రాలేదని, అందుకే ఆఫ్ఘనిస్తాన్ తో శనివారం నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో అతన్ని ఆడిస్తామని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. మ్యాచ్ కు ఒక రోజు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడాడు. సాయి సుదర్శన్ ఎక్కువగా ఇంగ్లాండ్లోనే ఆడాడని చెప్పుకొచ్చాడు. అక్కడ విఫలం కాగానే పక్కన పెట్టడం సరికాదు అన్నాడు. అతను ఐపీఎల్లో 700కు పైగా పరుగులు చేశాడని, కేవలం 4-5 మ్యాచ్ల ఆధారంగా సాయిని అంచనా వేస్తే మనం ఎప్పటికీ ఒక మంచి జట్టును నిర్మించలేమని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే తాము శ్రీలంక పర్యటనకు 4 స్పిన్నర్లతో వెళ్లాలని అనుకుంటున్నామన్నాడు. ఆఫ్ఘన్తో మ్యాచ్లో మానవ్ సుతార్, హర్ష్ దూబేలు ఎలా రాణిస్తారు అనేది చూడాల్సి ఉంది అన్నాడు. ఇద్దరూ ఒకే రకమైన బౌలర్లు అయినప్పటికీ కూడా బంతిని రిలీజ్ చేసే విధానం భిన్నంగా ఉంటుందన్నాడు. టెస్ట్ వెస్ట్ కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ను తొలగించడంపై స్పందిస్తూ అతడి తన మద్దతు ఎప్పుడు ఉంటుంది అన్నాడు. రిషబ్ తన ఆట తీరు మార్చుకోవాలని తాము కోరుకోవడం లేదు అన్నాడు. అదే సమయంలో మ్యాచ్ పరిస్థితులను గౌరవించాల్సి ఉంటుంది అన్నాడు.